హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాష్ వ్లాగ్స్. తందూరి చికెన్ నగెట్స్ ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ రెసిపీని చూసి అయితే ట్రై చేసేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. రొటీన్గా చికెన్ ఫ్రై అలానే చికెన్ కర్రీ కాకుండా ఇలా తందూరి చికెన్ నగెట్స్ హోమ్ మేడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే చూపించేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా రెసిపీని చూసి అయితే ట్రై చేసేయండి. ముందుగా ఈ తందూరి చికెన్ నగెట్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెన్. నేను వచ్చేసరికి 400 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నాను. అలానే బ్రెడ్ పొడి, బ్రెడ్కున్న బ్రౌన్ ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకోండి. కొంచెం బరగ అయితే మిక్సీ పట్టేసుకోండి. నేను వచ్చేసరికి ఇలా 1 కప్ వాటర్ అయితే వేసుకోండి. ఇలా చికెన్ పీసెస్ని కొంచెం బాయిల్ అయితే చేసుకుంటున్నాను. ఈ నగెట్స్కి చికెన్ మనం బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. కాకపోతే అదంత హెల్దీగా అయితే ఉండదండి. మనం డైరెక్ట్గా ఇలా మిక్సీ పట్టేసుకుండి వేసేసుకుంటే మాత్రం లోపల పచ్చిగా ఉండి చికెన్ సరిగ్గా కుక్ అవ్వక అంత బాగోదు. సో ఇలా కొంచెం నార్మల్గా బాయిల్ అయితే చేసుకుంటే మనకి నగెట్స్ లోపల కొంచెం పచ్చిగా అయితే ఉండకుండా ఉంటాయి. సో ఎలానో హోమ్ మేడే చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ కొంచెం బాయిల్ అయితే చేసుకోండి. లోపల కొంచెం పచ్చిగా లేకుండా ఉంటాయి. ఉడికించుకుంటున్నప్పుడు మాత్రం ఒక చిన్న స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటే అయితే ఉడికించేసుకోండి. టైం వచ్చేసరికి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించిన బోన్లెస్ చికెన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలానే 2 లేదా 3 చిన్న సైజ్ ఆనియన్స్, 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలానే చిన్న సైజ్ అల్లం, అలానే సాల్ట్, కారం, అలానే ధనియా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోండి. 3 స్పూన్ల కర్డ్ అయితే వేస్తున్నాను. సో నగెట్స్లో కర్డ్ అయితే అవసరం లేదు. సో మీ ఆప్షనల్, మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలానే ఉడికించిన ఎల్లోనైతే వేస్తున్నాను. సో ఇది కూడా మీ ఆప్షనల్ అండి. సో ఇవి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేవి ఉంటాయి. అలానే ఒక మిల్క్ బ్రెడ్, అలానే ఒక చిన్న కొత్తిమీర కట్టనైతే ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా ఫైన్ పేస్ట్ కింద అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇంతలోపు ప్యాన్ అయితే పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. బాగా హీట్ అవ్వనివ్వండి. 1 స్పూన్ పెప్పర్ అయితే వేసుకోండి. ఈ ఎగ్ని బాగా బీట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. సో బీట్ చేస్తున్నప్పుడు చిన్న స్పూన్ సాల్ట్ అలానే పెప్పర్ అయితే వేసుకోండి. బాగా బీట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. అలానే బ్రెడ్ పొడి. ఇప్పుడు మనం నగెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసిన చికెన్ అలానే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, వీటన్నిటిని బాగా కలిసేలాగైతే మొత్తం ఇలా కలిపేసుకోండి. ఈ తందూరి చికెన్ నగెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేసేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం చికెన్ అయితే తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా స్క్వేర్ షేప్లో అయితే తయారు చేసేసుకోండి. ముందుగా ఇలా ఎగ్లో అయితే డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ పొడిలో అయితే డిప్ చేసేసుకోండి. ఈ నగెట్స్ తయారు చేసుకుంటున్నప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే చేతికి ఎక్కడ అంటుకోకుండా నీట్గా వస్తాయి. అలానే షేప్ వచ్చేసి మీకు నచ్చిన షేప్లో అయితే తయారు చేసేసుకోవచ్చు. స్క్వేర్, రెక్టాంగిల్, అలానే మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకుంటే అయితే ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో వీటిని స్లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతాయి. లేదా మీరు డైరెక్ట్గా హై ఫ్లేమ్లో వేయించేసుకుంటే మాత్రం పైన మాత్రం కలర్ వచ్చేసి లోపల సరిగ్గా చికెన్ అనేది కుక్ అవ్వకుండా లోపల పచ్చిగా ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే స్లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించేసుకోండి. ఈ తందూరి చికెన్ నగెట్స్ని సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక్కసారి అయితే తీసేసి మళ్ళీ మరొకసారి అయితే వేయించేసుకుంటే సో ఈవెన్గా మొత్తం ఫ్రై అవుతాయి. అలానే లోపల కూడా పచ్చిగా లేకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఎంతో సింపుల్గా అయితే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ఒక స్నాక్ కింద అయితే రెసిపీని అయితే ట్రై చేసేయచ్చు. సో వేడివేడిగా చాయ్ తాగుతూ ఈ నగెట్స్ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటాయి. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేసేయండి. సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నిలుంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేయించేసుకుంటే స్పైసీగా ఎంతో టేస్టీగా తందూరి చికెన్ నగెట్స్ అనేవి తయారైపోతాయి. సో ఇలా నగెట్స్ని బాగా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోండి. పచ్చిగా ఉంటే టేస్ట్ అనేవి అంత బాగోవు. సో ఇలా మంచి డీప్ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో ఈ రెసిపీని ట్రై చేసి అయితే కంపల్సరీ తినేసేయండి. ఈ రెసిపీని మీరు ఏ కాంబినేషన్తో తింటే ఇష్టపడతారో నాకైతే కమెంట్ చేసేయండి. సో వీటిని టొమాటో కెచప్ అలానే ఆనియన్ స్లైసెస్ కొద్దిగా నిమ్మరసం కాంబినేషన్తో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో చాలా చాలా బాగున్నాయి. నేను వచ్చేసరికి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకున్నానండి. సో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటాయి.
ఇప్పుడు ఈ నగెట్స్ లోపల ఎంత పర్ఫెక్ట్గా బ్యూటిఫుల్గా కుక్ అయిందో చూడండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ నగెట్స్ అనేవి. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేసేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలానే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.